వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పీఎస్సీ సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై చర్చించినట్టు మాజీ మంత్రి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. పార్టీ యాప్పై త్వరలో విధి విధానాలు రూపొందిస్తామన్నారు. అక్రమ కేసులకు ఎలా అడ్డుకట్ట వేయాలనే అంశంపై కూడా చర్చించినట్టు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై చర్చించామన్నారు. ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ఆంక్షలు పెడుతోందని ఆరోపించారు. వైఎస్ జగన్ కు భద్రత కల్పించడం లేదనే విషయం అందరూ గమనిస్తున్నారన్నారు బొత్స సత్యనారాయణ. పార్టీ పాలకు పటిస్తూ క్షేత్రస్థాయి నుంచి ఏ రకంగా జరుగుతున్న కార్యక్రమం ఇంకా ఏ రకంగా దీన్ని పటిష్టం చేయాలనే దానికి ఒక కార్యాచరణ రూపొందించుకుంది. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారు. దాన్ని మీద ఏ విధంగా దాన్ని అడ్డుకట్టేయాలి, ఏ విధంగా దాన్ని చేయాలి, రాబోయే కాలంలో ఏ విధంగా దీని పరిణామాలు ఉంటాయి వాటి మీద చర్చ. దేని మీద ఆంక్ష పెట్టలేదు చెప్పండి. ప్రభుత్వం దాని మీద ఆంక్ష పెడుతూనే ఉంది. ఒకదానికి ఏంటి ఒకదానికి కాదు కదా, అన్నిటిగా ఆంక్షలు పెడుతూనే ఉంది. కానీ చట్టాలనేమి ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం మేము వెళ్తాం. దాని లోపలి వెళ్తాం తప్ప దాన్ని కాస్ట్